శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును, త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు నేనేమి చేయవలనో నాకు తెలియని అనుకొని తన యజమానుని రుణస్థులు ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదట వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వారిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలా కష్టమైనటువంటి అధ్యాయం ఈ అధ్యాయం. ఎందుకు కష్టమైనదంటే, మరి మీకు కష్టమో కాదో తెలియదు కానీ నాకు కష్టమైనది ఈ చాప్టర్. ఎందుకంటే ఒక అన్యాయస్తుడిని మెచ్చుకున్నటువంటి చాప్టర్ ఇది. ఎవరిని మెచ్చుకున్న చాప్టర్ ఇది? ఒక అన్యాయస్తుడిని ఈ చాప్టర్ ఏం చేస్తుంది? ఆ అన్యాయస్తుడిని చూసి ఏమంటున్నాడట? యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇది చాలా నిజమే. వెలుగు సంబంధులు అంటే దేవుని సంబంధులు, దేవుని యొక్క కుమారులు, వెలుగు కుమారులు అని కూడా రాసి ఉంటుంది. వెలుగు కుమారులు అని రాసి ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ మోర్ shrewd in the dealing with their own kind then are the people of the light. మనము వెలుగు సంబంధులము కానీ మనకంటే లోక సంబంధులు చాలా తెలివైన వారు, యుక్తి గలవారు అంటున్నాడు. ఇది చాలా వరకు నిజమే. చూడండి, లోక సంబంధులు వాళ్ళే బాగా చదువుకుంటుంటారు, వాళ్ళే ఆర్థికంగా చాలా బాగుంటారు, వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉంటారు ప్రతిదానికి కూడా చెప్తూ. అందుకే అంటున్నాడు, ఈ వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు చాలా యుక్తిపరులై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే, ఈ విషయాన్ని మెచ్చుకోవడమే కొంచెం కష్టం అర్థమవుతుంటుంది. ప్రభు ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఆ గృహ నిర్వాహకుడు, ఆ యజమాని వీరిని మెచ్చుకున్నాడు అనేటువంటి మీరు జాగ్రత్తగా వినండి, మీరు నా వైపు చూస్తూ వినండి. అప్పుడే కళ్ళు తేలేసేస్తారు చాలామంది. ఈ కళ్ళు తేలేసే వాళ్ళు చూస్తే చాలా కష్టంగా ఉంటుంది. చెప్పేవాళ్ళు కళ్ళు తేలిపోతాయి. కనుక కళ్ళు తేలేసేయకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ కొన్ని మాటలు మనము ఈ యొక్క లేఖనాల్లో చూద్దాం. ఎందుకు ఆ వ్యక్తిని మెచ్చుకున్నాడు? ఈ లోకాసువార్త ఈ అధ్యాయం చదివినప్పుడల్లా కూడా నాకు ఇది చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అన్యాయస్తుడిని మెచ్చుకోవడం ఏంటి? అన్యాయస్తుని దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు? లేకపోతే దేవుడు కాదు, యాక్చువల్గా ఆ యజమానుడు. గృహ నిర్వాహకత్వము అంటే ఏంటంటే మేనేజర్. ఒక యజమానికి ఆ ఇంటి మీద అంతటికి కూడా ఒక మేనేజర్ ఉన్నాడు. ఆ మేనేజర్ ఏం చేసేవాడు అంటే తన యొక్క అకౌంట్స్ అన్నీ కూడా చూసేవాడు, తన బిజినెస్ అంతా చూసేవాడు. తను ఆ బిజినెస్ని పాడు చేస్తున్నాడని, ఆ బిజినెస్లో అన్యాయం చేస్తున్నాడని యజమానికి తెలిసినప్పుడు, నీకు ఈ ఉద్యోగం నేను తీసేస్తాను అన్నప్పుడు జరిగిన సందర్భం ఇది. నీ ఉద్యోగం తీసేస్తాను అన్నప్పుడు జరిగిన సందర్భం. అతను ఏం చేశాడంటే మిగతా అకౌంట్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళందరిది కూడా తగ్గించేసి రాసుకోండి అన్నాడు. ఎందుకంటే ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు 4వ వచనము, వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియని అనుకొని తన యజమానుని రుణస్థులు ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. అలాగే ఇద్దరిని కూడా. ఎందుకంటే నా ఉద్యోగము
లోంచి నన్ను తీసేస్తే వారు నన్ను చేర్చుకుంటారు. నా ఉద్యోగం పోయినా వారు నన్ను చేర్చుకుంటారనే ఉద్దేశంతో వారికి ఇలా చేశాడు. ఇక్కడ ఎందుకు మెచ్చుకున్నాడు అంటే యజమానుడు, హీ హ్యాస్ ఏ ఫ్యూచర్ ప్లాన్. భవిష్యత్తు గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైం మనము భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచన కలిగి ఉండము. మనము లోక సంబంధులు వాళ్ళు ఏ భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉంటారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు రిటైర్మెంట్ గురించి, లేకపోతే వారికి రిటైర్మెంట్ ప్లాన్స్ ఎక్కువగా ఉంటాయి. మన భవిష్యత్తులో ఇప్పుడు చిన్నప్పుడే ఆడపిల్ల పుట్టారనుకోండి, ఏం చేస్తారు చాలామంది? ఏమన్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అందరూ కలిసి చెప్పేస్తున్నారు, అందరూ వేరు వేరు చెప్తున్నారు కనుక ఏది అర్థం అవ్వట్లేదు. వెంటనే ఏం చేస్తారు, వాళ్ళకి కొంతగా వాళ్ళకి దాయడం ప్రారంభిస్తారు. ఎందుకు? వారి యొక్క వివాహాల సమయానికి వచ్చేసరికి వాళ్ళకి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఈ ట్రెడిషన్ మనం మార్చేయాలి. మన పిల్లలకే డబ్బులు ఇచ్చేటట్టు చూసుకోవాలి. అలా ఉండాలి. అలా ఉంటారు. అలా ఉన్నది నాకు తెలుసు. ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ వెళ్ళి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి ఎక్కడో భీమవరం అనుకుంటాను, భీమవరంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కనీసపు అవసరతలు కూడా తీర్చుకోలేనటువంటి పేద అమ్మాయిని నేను వివాహ ఖర్చులన్నీ పెట్టుకొని నేను పెళ్లి చేసుకుంటానని వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చినట్టు. విషయం ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి దేవుని ప్రత్యక్షత ఉంది. అమ్మాయి కాలేజీలో చదువుతున్నప్పుడే దేవుని అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయి కాదు, ఆవిడ పెద్ద ఆవిడ చెప్పిన సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను. తను యంగ్గా ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు లెక్చరర్ లెసన్స్ చెప్తుంటే ఆ అమ్మాయి పరలోకం దర్శనాలు చూసేదట. పరలోకం తెరవబడుతున్నట్లు, దేవతలు వస్తున్నట్టుగా అనేకమైన దర్శనాలు చూస్తుండేది. ఇదేంటిది, నాకు లెసన్స్ అర్థం అవ్వట్లేదు. అలాంటి అమ్మాయి తను కాలేజ్కి ఆహారం వారు పెట్టుకోలేక, అంటే కాలేజ్ పట్టుకెళ్ళలేక అందరూ అడుగుతారని చెప్పి బాక్సులో నీళ్ళు వేసుకుని వెళ్ళి దూరంగా వెళ్ళి నీళ్ళు తాగేసి వచ్చేసేదట. అలాంటి సహోదరిని ఫ్రీగా వచ్చి మీకు కావాల్సినవన్నీ నేను ఇచ్చుకుంటాను, నాకు మీ అమ్మాయిని ఇస్తే చాలు. ఆమెన్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ముందు నుంచే 10 ఇచ్చేయడానికి రెడీ, 20 అయినా రెడీ అండి. ఆడికి రక్షణ లేకపోయినా పర్లేదు, ఆడికి ఏమి లేకపోయినా పర్లేదు, ఆడికి ఉద్యోగం ఉంటే చాలండి. నాకు అడుగుతుంటారు నాకు సంబంధాలు. నేను ఎవరికైనా చెప్తుంటే, ఎవరు కావాలండి? గవర్నమెంట్ అయితే చాలండి, ఇంక తిరుగులేదు మా అబ్బాయికి. ఏమంటే ఆడు ఏ తాగుబోతుడైనా పర్లేదు సార్, తిరిగిపోతే మార్చేస్తాం మేము, మీరు గవర్నమెంట్ని తీసుకొచ్చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, రీసెంట్గా ఎవరికో సంబంధం ఎవరికో పెడితే గవర్నమెంట్ అయితేనే, ఏమైతే గవర్నమెంట్ అయితేనే రక్షణ అనుభవం ఉందా? ఇవేమి పర్లేదు, మళ్ళీ అలా అటు వెళ్ళిపోతుంది. ఎందుకు కనుక ఈ రిటైర్మెంట్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటాం. ఇక్కడ ఇతడు కూడా తన భవిష్యత్తు గురించి మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు మెచ్చుకున్నాడంటే అతడు అన్యాయము చేశాడని మెచ్చుకోనట్లేదు, కానీ తన భవిష్యత్తు గురించి, ఈ లోక సంబంధులు వారు భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉంటారు. కనుకనే ఈ లోక సంబంధుల కంటే, క్షమించండి, ఈ వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు చాలా యుక్తి పరులై ఉన్నారు అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 9వ వచనం చదువుదాము. అన్యాయపు సిరి వలన నీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు చెప్తున్నారు మాట, ఐ టెల్ యూ, యూజ్ వరల్డ్లీ వెల్త్ టు గెయిన్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. యూజ్ వరల్డ్లీ వెల్త్, అన్యాయపు సిరి అని తెలుగులో ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో NIV వెర్షన్లో ఏముందంటే వరల్డ్లీ వెల్త్ టు గెయిన్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సెల్ఫ్, సో దట్ వెన్ ఇట్ ఈస్ గాన్ యూ విల్ బి వెల్కమ్డ్ ఇన్ టు ఎటర్నల్ డ్వెల్లింగ్స్. నిత్యత్వంలోనికి మనలను అనేకులు ఆహ్వానించినట్లుగా మనకున్నటువంటి ఈ వెల్త్తో మనము స్నేహితులను సంపాదించాలట. నిత్యత్వమును గురించిన ఆలోచన. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ పరిస్థితిని బట్టి ఏం చెప్తున్నాడంటే నిత్యత్వమును గురించి ఆలోచించాలి.
భవిష్యత్తులో ఈ వ్యక్తి నాకు ఉద్యోగం పోతే నేను ఎలాగ బ్రతకాలి, భిక్షం ఎత్తుకోలేను, అడుక్కోలేను గనక, పస్తు ఉండలేను గనక నేను ఒక పని చేస్తాను. ఎందుకంటే నా యొక్క యజమానికి చాలామంది రుణస్తులు ఉన్నారు, వారందరికీ కూడా రుణము తగ్గించి ఆ చీటీ మార్చేస్తే నాకు ఉద్యోగం పోయినప్పుడు వారు నన్ను ఏం చేసుకుంటారు, వారింట్లోకి నన్ను చేర్చుకుంటారు, నాకు ఆహారం పెడతారు, నాకు నివాసం ఇస్తారు, నాకు ఆశ్రయం ఇస్తారు అని తన ఫ్యూచర్ ప్లాన్ కలిగి ఉన్నాడు. అలాగే మీ జీవితాల్లోనూ కూడా ఈ లోక సంబంధాలు చాలా తెలివిగా ఉంటారు వారి భవిష్యత్తు కోసము. మన భవిష్యత్తు కోసము మనం ఏం ఆలోచిస్తున్నాం? వాట్ ఈజ్ యువర్ ఎటర్నల్ ప్లాన్స్? మీ నిత్యత్వం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని అడిగితే ఇప్పుడు ఎవరైనా మీ నిత్యత్వం గురించి మీరు ఏం ఆలోచించారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అతనిని గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఐ టెల్ యూ, యూజ్ వరల్డ్లీ వెల్త్ టు గెయిన్ ఫ్రెండ్స్. ఈ లోక సంబంధమైనటువంటి ధనమును దేని కొరకు ఉపయోగించాలంటే స్నేహితులను సంపాదించడానికి ఉపయోగించాలి. ఎందుకంటే వారి నిత్యత్వంలో మనం వెళ్ళినప్పుడు మనల్ని ఆహ్వానించేవాళ్ళు, మనల్ని చూసి నా ఆత్మీయ తల్లి వస్తుంది, నా ఆత్మీయ తండ్రి వస్తున్నాడు, హీఈస్ ద వన్ హూ లెట్ మీ టు ద లార్డ్, ఇతనే నన్ను ప్రభులోనికి నడిపించాడు, ఈమె నన్ను ప్రభులోనికి నడిపించింది, ఈమె ద్వారానే మా కుటుంబం అంతా కూడా దేవునిలోనికి వచ్చింది, ఈమె ద్వారానే మేమందరమును కూడా దీవించబడ్డాము, ఈమె ద్వారానే మేమందరమును కూడా దేవునిలో నిలవబడ్డాము అని మనలను ఆహ్వానించే వారిని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. దానికి నువ్వేం యూజ్ చేయాలి చెప్తాను తర్వాత 4 విషయాలు. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను కిందకి వెళ్తాను. 10వ వచనం కూడా చూద్దాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను కూడా అన్యాయముగా ఉండును. హూఎవర్ కెన్ బి ట్రస్టెడ్ విత్ వెరీ లిటిల్ కెన్ ఆల్సో బి ట్రస్టెడ్ విత్ మచ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము 11వ వచనం, అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయుదురు. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ ట్రస్ట్ వర్ది ఇన్ హ్యాండ్లింగ్ వరల్డ్లీ వెల్త్, హూ విల్ ట్రస్ట్ యూ విత్ ద ట్రూ రిచెస్? మీ బైబిల్లో ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. సత్యమైన ధనము. ఈ వరల్డ్లీ రిచెస్ విషయంలో మీరు నమ్మకముగా లేకపోతే సత్యమైన ధనము ఎవరు మీకు ఇస్తారు? సత్యమైన ధనము 2వ వచనంలో 12వ వచనంలో ఏముందంటే, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకెవడు ఇచ్చును. ఏంటి, మనకున్న ధనం మంద కాదా? మనము ఈ ధనము విషయంలో నమ్మకముగా లేకపోతే సత్యమైన ధనము దేవుడు మనకి ఎలాగిస్తాడు? మీ సొంతమైనది దేవుడు మీకు ఎలాగిస్తాడు? మీకు అర్థమవుతుందా? సత్యమైన ధనము మన సొంతమైన ధనము. ఈ ధనం మంద కాదట. ఈ ధనము మంద కాదు. ఎందుకు మంద కాదు? దేవుని ఇది వరల్డ్లీ రిచెస్ అన్నాడు. మీ సొంతమైనటువంటి ధనము దేవుడు మీకు ఇవ్వాలి అంటే, మీకు ఇవ్వబడిన దాంట్లో మీరు నమ్మకముగా ఉంటే సత్యమైన ధనమును దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమైన ధనము దేవుడు మనకిస్తాడు. మనకి ఇవ్వబడినటువంటి కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను, ముందుకు వెళ్తాను. మొదటిగా, మనం కొద్దిగానో గొప్పగానో కలిగి ఉన్న వస్తు సంపదకు గృహ నిర్వాహకులమై ఉన్నాము. మొదటి పాయింట్, మనము కొద్దిగానో గొప్పగానో కలిగి ఉన్న వస్తు సంపదకు గృహ నిర్వాహకులమైన. గృహ నిర్వాహకులు అంటే మేనేజర్స్. మనమందరమును కూడా మనకు కలిగి ఉన్న వాటికి ఏంటి మేనేజర్స్ అంటే అర్థమవుతుంది. గృహ నిర్వాహకులు అంటే అది ఏటో గృహం ఏంటో నిర్వాహకం ఏంటో మనకు తెలుగు రాదు. ఇంగ్లీష్ ఈ మాట మేనేజర్ అంటే బాగా అర్థం. ఎందుకంటే అందరూ ఇంట్లో మేనేజర్సే. ఇంట్లో అందరూ మేనేజర్సే, అవునా కాదా? పోనీ అందరికీ కాకపోయినా మీ ఇంట్లో మీరు ఏమా, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కొంచెం ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు ఏమవుతారు? మేనేజర్ అంటే ఏదో అనుకోకుండా వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు అంతే. ఇంట్లో ఎవరు మేనేజ్ చేస్తారో వాళ్ళని ఏంటంటారు? మేనేజర్ అంటారు అంతే. ఇప్పుడు మీకు ఇవ్వబడినటువంటి వాటిలో అని చెప్తున్నాడు, కొద్దిగానో గొప్పగానో ప్రతి ఒక్కరికి కూడా ఒక సంపద అంటూ ఉంది, వస్తు సంపద.
దాంట్లో మీరేమై ఉండాలంటే, దానికి మనం ఏమై ఉన్నాము? గృహ నిర్వాహకులమైన. వీఆర్ ద మేనేజర్స్ వాట్ వీ హ్యావ్. మనకు దాన్ని మేనేజ్ చేసుకోవడం రావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉంటే ఎక్కువ వాటి మీద దేవుడు మిమ్మల్ని నియమిస్తాడు. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్. మనము చిన్న విషయాల్లో నమ్మకముగా లేము కనుక సత్యమైన ధనము, మన సొంత ధనమును దేవుడు మనకి ఇవ్వలేడు. ఈరోజు 2 విషయాలు చెప్తాను. చాలామందికి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంటారు. చాలామందికి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అనేది రిలీజ్ కాకుండా ఉంటుంది. చాలామంది జీవితాల్లో, చాలామందికి కృప అనేది వారి జీవితంలో కనుగొనలేము. వారి కోసం ప్రార్థిస్తున్నప్పటికీ కూడా గ్రేస్ అనేది వారి జీవితంలోనికి రాకుండా ఉంటుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని మాటలు నేను అలాగ ఒక 4 విషయాలను మీకు తెలియజేస్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా మనము దేనైతే కలిగి ఉన్నామో దాంట్లో మనము గృహ నిర్వాహకులమై ఉన్నాము. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం గృహ నిర్వాహకులమై ఉన్నాము. మనం వాటిని ఏ విధంగా సంపాదించాము, ఏ విధంగా వాడుతున్నాము అనే దాని గురించి ఒకరోజు మనము దేవునికి లెక్క అప్పగించాలి. మనమందరమును కూడా అకౌంటబుల్ టు గాడ్. మనమందరమును కూడా దేవునికి లెక్క అప్పగించాలి. మనము ఎలాగా సంపాదించామో, ఎలాగున్నామో వీటన్నిటిని బట్టి పక్కన పెట్టి ఏ విధంగా వాడుతున్నామో అనే దాని గురించి దేవునికి ఏం చేయాలట? లెక్క అప్పగించాలి. ఈరోజు నీ జీవితంలో నువ్వేమి కలిగి ఉన్నావో, ఎలా సంపాదించావో వాటన్నిటిని గురించి కూడా దేవునికి ఏం చేయాలి? దేవుడు కూడా అక్కడ గృహ నిర్వాహకుని, అక్కడ ఆ యజమానుడు కూడా గృహ నిర్వాహకుని పిలిచి ఏమంటున్నాడు? లెక్క అప్పగించు అన్నాడు. నువ్వు నీ యజమాని యొక్క ధనమును పాడు చేస్తున్నావు కనుక లెక్క అప్పగించు అన్నాడు. అతడు లెక్క అప్పగించానగానే తన ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నాడు. కనుక అందరమును కూడా మన యొక్క ధనము విషయంలో దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ఆల్ యువర్ మనీ ఈజ్ అకౌంటబిలిటీ ఉందా మీకు? అకౌంట్స్ ఉంటాయి. ఏ అకౌంట్స్? వేరే అకౌంట్స్ ఉంటాయి. సాధారణంగా ఇంట్లో అకౌంటెంట్స్ కూడా ఉంటారు. మేనేజర్సు, అకౌంటెంట్స్ ఏంటి అందరూ ఉంటుంటారు. ఇప్పుడు మన ధనము విషయంలో మనం దేవునికి లెక్క అప్పగించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మన రాబడిలో 10% దేవునికి ఇవ్వడం మన నమ్మకమైన గృహ నిర్వాహకత్వం. ఇది నేను సొంతంగా చెప్తున్నాను కాదు, నేను ఎక్కడ ఎప్పుడు ఇలాంటివి చెప్పను. కానీ నేను ఈ మాట అర్థం అవ్వట్లేదని చాలామంది రాసిన బుక్స్ అన్నీ కూడా నేను తీసి చదవడం ప్రారంభించినప్పుడు కొంతమంది దైవ సేవకులు, పెద్ద పెద్ద థియాలజియన్స్, బైబిల్ టీచర్స్ రాసిన మాటలను నేను చదివి మీకు తెలియజేస్తున్నాను. కనుక మన రాబడిలో 10% దేవునికి ఇవ్వడం మన నమ్మకమైన గృహ నిర్వాహకత్వం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం కలిగి ఉన్న వాటిలో టైత్ అనేది దేవునికి ఇవ్వడం. చాలామందికి ఇప్పటికీ కూడా దేనికి ఇవ్వాలో చాలామందికి తెలియదు. ఒక రకంగా ఏమనుకుంటారంటే, పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నామేమో అనుకుంటారు. మీకు ఆ దృక్పథం ఉంటే అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ పాస్టర్. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనం ఇస్తుంది ఎవరికి ఇస్తున్నాము? దేవునికి ఇస్తున్నాం. ఈ కయ్యను అర్పణ, హేబేలు అర్పణలో దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించడానికి గల కారణం ఏంటంటే, హేబేలు దేవునికి ఇస్తున్నాడనేటువంటి కృతజ్ఞతతో దేవునికి ఇచ్చాడు. కయ్యను వెళ్తూ ఏం చేశాడట? అక్కడ క్లియర్గా ఉంటుంది కొన్ని పనులను. హేబేలు గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రేష్టమైన అనే మాట ఉంటుంది. కనుక ఈ మాటను మనం ఎక్కువ వివరించను. అయితే ఇది ఓకే. తరువాత అయితే అదేవిధంగా మిగిలిన 90% మనం ఏమి చేయాలనే విషయం మీద కూడా దేవుని అదుపుదల ఉండాలని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అమ్మయ్య, టైత్ ఇచ్చాను, పదరా ఎక్కడికి? ప్యారడైజ్. క్షమించండి, మేము నిన్నే వెళ్దాం అనుకుంటాము. వాళ్ళ గురించి కాదు, నిన్న వెళ్దాం అనుకుంటా అంటే ఎబ్నేజర్ బ్రదర్ పాప బాప్టిజం తీసుకుంది, ఈవినింగ్ అక్కడికి వెళ్దాం అన్నారు. నేను దాని గురించి అనట్లేదు. సో ఇప్పుడు మనం ఏంటి, టైత్ ఇచ్చేసాం. నవ్వు ఇప్పుడు ఏంటి, ఈ నెల ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫోను మార్చేయాలి. ఎందుకు మార్చేయాలి? ఫోన్ బాగానే ఉంది కదండి. ఏంటి 1 year అయిపోయింది. 1 year అయితే కొత్త మోడల్ వచ్చింది. ఏమొచ్చింది? మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే, యు ఆర్ అకౌంటబుల్
టు గాడ్ ఫర్ యువర్ ఫైనాన్సెస్. మీ యొక్క ఫైనాన్సెస్ విషయంలో మీరు దేవునికి లెక్క అప్పగించాలి. ఇఫ్ యూ వాంట్ ట్రూ రిచెస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో సత్యమైన ధనము మీకు కావాలంటే, మీ సొంతమైన ధనము మీకు కావాలంటే, మొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? బీ అకౌంటబుల్. దేవునికి మనము లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దశమ ఇస్తాం కదా, మన ఇష్టం అనుకోవడానికి లేదు. మనం మీ ఫైనాన్స్ మీద దేవుని యొక్క అధికారం ఉండాలి అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ధనము మీద దేవుని అధికారం లేదనుకోండి, మనం ఫైనాన్షియల్గా మిక్కిలి కొద్ది వాటిలో మనం నమ్మకముగా లేము. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఖచ్చితంగా మనం ఫైనాన్స్ విషయంలో దేవునికి నమ్మకముగా ఉండాలి. దేవుని యొక్క అధికారం ఉండాలి. మిగతా 90% కూడా మనం ఎలాగ వాడాలి, ఏం వాడాలి, నిత్యత్వము కొరకు ఏం వాడాలి, మనం చేసే వాటిలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా ఏమంటారు దాన్ని, వేస్టేజ్ చాలా ఉంటుంది. చాలా వేస్టేజ్ ఉంటుంది మన లైఫ్లో. డోంట్ ఎక్స్పెక్ట్ టు గాడ్ టు బ్లెస్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు వేస్ట్ చేస్తున్నావు అనుకోండి, నువ్వు ఎప్పటికీ కూడా దేవుడు నిన్ను దీవించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండద్దు. కనుక ఖచ్చితంగా సత్యమైన ధనము దేవుడు మీకు ఇవ్వాలంటే మీరు వాడేటువంటి ధనము ఎటర్నల్ వాల్యూస్ కలిగి ఉండాలి. నిత్యత్వములో అనేకులు మిమ్మల్ని చూసి సంతోషించి మిమ్మల్ని ఆహ్వానించేటట్టుగా ఉండాలి. వెల్కమ్ చేసేవారుగా మనం ఉండాలి. మన ధనమును మనం వాడుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గ్రహించాలని కోరుతున్నాను. రెండవది, మనము మన సమయం విషయంలో గృహ నిర్వాహకులమై ఉన్నాము. వీఆర్ అకౌంటబుల్, వీఆర్ మేనేజర్స్ ఆఫ్ అవర్ టైం. టైం మేనేజ్మెంట్ అని ఉంటుంది, అదొక క్లాస్ ఉంటుంది. చాలామందికి ఏం రాదంటే, 10 గంటలకు ప్రార్థన అనుకోండి, ప్రార్థన ఎందుకు లేండి, డ్యూటీ అయితే కరెక్ట్ ఉంటుంది. ప్రార్థన అంటే అన్నీ మా కోసం చెప్తారు అనుకుంటా. 10 గంటలకు డ్యూటీ అనుకోండి, హౌ విల్ మేనేజ్ అవర్ టైం? ఎలా మేనేజ్ చేస్తాం టైం? కొన్నిసార్లు మేము శేఖర్ పాష్ గారితో అప్పుడప్పుడు వెళ్తుంటాం, మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన ఫోన్ చేసి ఏం చెప్తారంటే, పాష్ గారు ఎన్ని గంటలకు వెళ్దామండి అంటే 3 గంటలకు అంటారు తెల్లవారు. నాకు 3 అనగానే మూతి ఇలాగ అయిపోతుంటుంది నాకు. వాళ్ళు 3 అంటే వాళ్ళు 2 గంటలు. పాస్ గారు ఎప్పుడు పడుకుంటామండి అంటే 3 గంటల కల్లా కరెక్ట్ మీ ఇంటి దగ్గర ఉంటామండి అంటారు. నేను అనుకుంటా ప్రార్థన లేట్ అయిపోవాలి ప్రభా అనుకుంటుంటాను. నేను లెగలేక కాదు, అక్కడ నాకు మార్నింగ్ ఆ ప్రేయర్, మార్నింగ్ ఆ ఫ్రెష్ అవ్వడం అంతా కూడా నాకు 5-6 అయితేనే కానీ అలాగ అవ్వలేను. నేను పడుకోవడమే 12-1 గంట పడుకుంటాను. నేను ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ఇంకా పడుకోవడమే 1 గంట అయిపోద్ది నాకు. సార్ మేము ఒకటే సార్, మేము అప్పుడే ఆఫ్ చేస్తాం ఫోను. అవును, మీరు అప్పుడే ఆఫ్ చేస్తారు. చాలామంది ఎప్పుడే ఆపుతారు ఫోను? 1 గంటకు ఆపి 2 గంటలకు ఆపి పడుకుంటారు. యు ఆర్ మేనేజర్ ఆఫ్ యువర్ టైం. దేవుడు సమయమును మనము ఎలా వాడుతున్నామని కూడా చూస్తాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఏముంటుందంటే 5వ అధ్యాయంలో సమయం గురించి అక్కడ రాస్తాడు. 18వ వచనంలో అనుకుంటాను. ఎన్నో వచనం సిస్టర్ అది? 15. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక వినియోగం అంటే అర్థం ఏంటి? వినియోగము అంటే అర్థం ఏంటి? అది బిజినెస్ వర్డ్. అది వినియోగం అంటే ఏంటి? వినియోగదారుడు అంటే అర్థం ఏంటి? దానిని వినియోగించేవాడు, బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఒక వ్యక్తి దాన్ని వినియోగించడం, దాన్ని ఖర్చు చేయడం, లేకపోతే దాన్ని అమ్మడం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఖర్చు చేస్తున్నామో, ఎలా ఉపయోగిస్తున్నామో సమయాన్ని మనము ఉపయోగించే దానిలో ఎటర్నల్ వాల్యూస్ అందులో ఎంత ఉంటున్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని అందరికీ ఎన్ని గంటలు? 24 గంటలు. కొంతమందికి చాలట్లేదు 24 గంటలు కదా.
24 గంటలు కొంతమందికి ఏమవట్లేదు, చాలట్లేదు. పడుకోవడానికి టైం చాలట్లేదు, తినడానికి టైం చాలట్లేదు, ఉద్యోగానికి వెళ్ళడానికి టైం చాలట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకి 24 గంటలు ఏమవట్లేదు. అందరికీ ఒక ఆయన అన్నాడు, అందరికీ అదే టైం. కొంతమంది ఆ టైంని సరిగా వినియోగించుకుంటున్నారు, కొంతమంది ఆ సమయాన్ని ఏం చేయట్లేదు, సరిగా ఉపయోగించుకోవట్లేదు, వినియోగించట్లేదు. సద్వినియోగము చేసుకోవడం, దీని విషయంలో దేవుడు మనకు లెక్క అడుగుతాడు. అందరికీ అదే సమయము. ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇఫ్ యు వేస్ట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. వృధా చేసేవారికి ఏమి కూడా దేవుడు ఇవ్వడు. హలో, వింటున్నారా? వృధా చేసే వాళ్ళకి దేవుడు ఏమీ కూడా ఇవ్వలేడు. సత్యమైన వాటిని దేవుడు ఇవ్వలేడు. సమయం మనం పాడు చేస్తున్నప్పుడు మనకెందుకు దీర్ఘాయుష్యు? మొన్న ఎవరు చెప్పారు, ఆశాజ్యోతి గారు వాళ్ళ నాన్నమ్మ అన్నలో ఏమన్నారు, నాన్నమ్మ గారు 107 సంవత్సరాలట. ఆవిడ ఏం ప్రార్థన చేసుకున్నారట, నాకు బలమేమో ప్రభువా అని, ఆరోగ్యమేమో ప్రభువా అని. ఆయన డాడీ అనుకుంటున్నారంటే ఇంకా ఆరోగ్యం ఎందుకు? ఇప్పుడు చేయవలసింది ఎవరు? ఆవిడ ఏం చేయట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆవిడ మంచం మీద ఉంటే అన్నీ పట్టుకెళ్ళి 100 వరకు బాగుంటుందండి. ప్రభా 100 అవ్వాలి, మేము రికార్డ్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో అందరూ ప్రార్థన. తెలుసా మన గురించి దీర్ఘాయుష్యం అని కొంతవరకే ప్రార్థన చేస్తారు, తర్వాత ఏం ప్రార్థన చేస్తారు తెలుసా మన గురించి? ప్రభా ఏం ప్రార్థన చేస్తారు? కొంతమందిని, ప్రభా తొందర తీసేసుకుని ఆయన, ఈయన భరించలేకపోతున్నాను నేను. మీకు చెప్పనా, మీరు చేయట్లేదు కానీ చేస్తే పని అవుతుంది. మీరు చేయరు అంటే అందరి గురించి అందరూ చేస్తే అయిపోదు. పేతురు నిన్నే అనుకున్నాను నేను, కొంతమంది గురించి ఇలాంటి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను నేను. అందరు ఎందుకు భూమికి దండగా, భూమి మీద వాళ్ళు ఎందుకు దండగా? భూమికి దండగా, ఇంటికి దండగా, ఒంటికి దండగా, డబ్బుకి దండగా, అన్నిటికీ దండగా. ప్రభువా నీ సన్నిధిని చేర్చుకో ప్రభువా. పేతురు అన్నాడు నాకు అలాగనగానే ఎలాగ ఇది బైబిల్కి కాదా అని అలాగ అనుకుంటున్నాను. ఇలాగ అన్ని ఆలోచనలు ఇలాగే ఆలోచిస్తుంటారు అనమాట. అంటే ఎందరికోసం ఇలాంటి ప్రార్థన కోసమా కాదు, దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు సడన్గా ఒక వర్డ్ వచ్చింది. ఏంటి తెలుసా? పేతురు ప్రార్థన చేశాడు, నువ్వు కూడా ఆమెతో కూడా ఈరోజు నువ్వు నీ భర్తతో కూడా నువ్వు కూడా అన్నాడు. వెంటనే ఏమైపోయింది? ఆమె వెళ్ళిపోయిందా? ఎవరు? అననీయ సప్పీరా. నువ్వు ఎంతకే అమ్మామా అనగానే ఆయన పడిపోయాడు. ఆవిడ వచ్చి నేను ఎంతకే అమ్మాను అనగానే ఈవిడేమైంది? నువ్వు మీ ఆయన నేను తీసుకెళ్ళిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నువ్వు కూడా అంటే ఏమైపోయింది? అరే ఈ ప్రార్థన మనం ఎందుకు చేయట్లేదు అనిపించింది నాకు. చేయండి మీరు కూడా. మనం ప్రభా మరి తొందరగా నీ రాజ్యంలో తప్పుగా కాదు, నీ రాజ్యంలోనికి తీసుకో ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము వాళ్ళకి వాళ్ళ వల్ల మనకు సమయం వేస్ట్ అయిపోతుంటుంది కదా, అవునా కాదా? కొంతమంది చెప్తుంటారు, రండి ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి టైంకి ఏం చేయాలి? భోజనం పెట్టాలి, నేను ఎక్కడికి రాలేనని అంటారు కదా. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అప్పుడు ఏ ప్రార్థన చేయాలి? మీకు టైం వేస్ట్ అయిపోతుందా? మీ టైం ఎవరైతే వేస్ట్ చేస్తున్నారో దాన్ని ప్రభువు తీసేసుకోను గాక అని ప్రార్థించండి. మీరు చేయకపోతే నాకు చెప్పండి, నేను చేస్తాను. నాకు నిన్నే ఆ ఐడియా వచ్చింది. మీ టైము దేవుని దగ్గరకు మీరు రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా నా ప్రార్థన సమయం అంతా దొంగలించేస్తున్నాడు అండి అన్నారు అనుకోండి, ప్రభువా ఈయన నీ సన్నిధికి తీసుకో ప్రభువా అని చెప్పి చేయండి ప్రేయర్. అయిపోద్ది. దేవుడు ఆమె అన్నాడా, మేము అందరం వచ్చేస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం కొన్ని ప్రార్థనలు మనం చేయట్లేదు. సమయం విషయంలో చాలా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లెక్క అడుగుతాడు. ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ అవర్ టైం,
డోంట్ వేస్ట్ యువర్ టైం. దేవుడు అడుగుతాడు ఒక దినాన్ని, అందరికి ఇచ్చినట్లుగా నీకు సమయం ఇచ్చాను, నిత్యత్వము కొరకు నీ సమయాన్ని ఎంత వెచ్చించావు? ఎటర్నల్ వాల్యూస్. దేవుని వాక్యము కొరకు ఎంత సమయం మనము కేటాయిస్తున్నాము? దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఎంత సమయము కేటాయిస్తున్నామో, ఎంత సమయం దీనికి మనం వాడుతామో? మోస్ట్ ఆఫ్ ది టైం మన బ్యాటరీ అంతా, మన ఎనర్జీ అంతా దీనికి అయిపోద్ది. ఇది ఎంత ఎనర్జీ అయిపోతుంటుందో బ్యాటరీ, మనకు కూడా అంత ఎనర్జీ అయిపోతుంటుంది. మీకు తెలుసో తెలీదో? వాడకూడదని చెప్పట్లేదు, వాడే ప్రతీది కూడా ఎటర్నల్ వాల్యూస్ అందులో కనిపించాలి. ఆ ఎటర్నల్ వాల్యూస్ నీ జీవితంలో కనబడుతున్న కొద్దీ గాడ్ విల్ యాడ్ మోర్ బ్లెస్సింగ్స్ టు యువర్ లైఫ్. నీవులో నీ సమయం విషయంలో, నీ ధనము విషయంలో ఎంత ఎటర్నల్ వాల్యూస్ నువ్వు కలిగి ఉన్నావో దానిని బట్టి దేవుడు నీకు నీ జీవితంలో సత్యం అనేది, ట్రూ రిచెస్ని దేవుడు నీకు యాడ్ చేస్తాడు. ట్రూ లైఫ్, దేవుడు ఇచ్చేటువంటి జీవాన్ని హిజ్కియాకి ఇచ్చినట్లుగా దేవుడు నీకు కూడా ఆయుష్నిస్తాడు. హల్లెలూయా. గనుక మనము మన సమయాన్ని వ్యర్థముగా గడిపితే దేవునికి లెక్క అప్పగించాలి అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనం దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి మనిషిని కూడా దేవునికి లెక్క అప్పగించాలి. తెలుసా మీకు? బైబిల్లో ఉందా మాట? చదివారా? రోమా పత్రికలో ఉంటుంది, హెబ్రీ పత్రికలో ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట జస్ట్ అలా చూపించి వెళ్ళిపోతాను, చాలా టైం అయిపోయింది. రోమా పత్రిక 14 చూడండి. పన్నెండవ వచనం కింద భాగం. గనుక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఏం చేయాలి? అందరూ లెక్క అప్పగించాలి. నాది అనడానికి లేదు. అన్నీ ఎవరిది తెలుసా మీకు? మీ జీవం ఎవరిది? మీ ఆయుష్ ఎవరిది? అన్నీ మీ షర్ట్ మాత్రం మీరు కొనుక్కున్నారు, లోన్ ఉన్నవన్నీ ఎవరివి? షర్ట్ దగ్గరికి వచ్చేసరికి నాది అంటాం, లోన్ ఉన్నది ఎవరిది? గుండె ఎవరిది? హలో, మళ్ళీ అందరు చెప్పాలి, గుండె ఎవరిది? కిడ్నీస్ ఎవరివి? దేవుడు ఆగిపో అన్నాడు అనుకోండి, ఏమవుద్ది? కనుక దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. కనుక దేవుడు, మనము ఆయన కొరకు బ్రతికేటట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. మూడవది, క్రైస్తవుడు దేవుడు వారికి ఇచ్చిన వరాలు సామర్థ్యాల విషయంలో గృహ నిర్వాహకులై ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా వారికి ఇవ్వబడినటువంటి వరాలు, మనమందరం కూడా వీఆర్ గిఫ్టెడ్. కొంతమంది తీసుకెళ్ళి గంప తీసి గంపలో పెట్టేసి ఉంచేస్తారు. ఏంటి? వారికి ఇవ్వబడిన వరములను, వారికి ఇవ్వబడిన సామర్థ్యములను. కొంతమంది చాలా సామర్థ్యాలు ఉంటాయి, ఆ సామర్థ్యాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యములను కొరకు దేవుడు లెక్క అడుగుతాడు. యు ఆర్ సో గిఫ్టెడ్. నువ్వు చాలా అద్భుతముగా చేయగలవు చాలా విషయాలు. దేవుని కొరకు వాటిని ఏం చేయాలి? వాడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు వాడలేదనుకో, దేవునికి లెక్క అప్పగించాలి. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారు? దేవుని నానావిధ కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి. 1 పేతురు పత్రిక 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. దేవుడు మనందరికీ కూడా అనేకమైన కృపా వరములను దేవుడు ఇచ్చాడు, సామర్థ్యాలను ఇచ్చాడు. స్పెషల్ స్ట్రెంగ్త్స్ మనకుంటాయి. కొంతమంది చేసినట్టుగా మనం చేయలేము. మీరు దేవుని బిడ్డలారా, ఆ సామర్థ్యాలను దేనికి ఉపయోగించాలి? అంతా దేవునికి కాదు. ఆ నీకున్న సామర్థ్యము, నీకున్న వరము దేవుని కొరకు నువ్వు ఎప్పుడు వాడట్లేదు అనుకోండి, దేవుడు నేను లెక్క అడుగుతాడు. కనుక మన వరాలు, మన సామర్థ్యాలు దేవుని కొరకు ఉపయోగించాలి. దొంగ ఈ విధంగా చెప్తాడట, నీకున్నదంతా నేను తీసుకుంటాను అంటాడు. ఒక దొంగ ఏమనుకుంటాడు? అతనికి ఉన్నదంతా నేను తీసుకుంటాను అంటాడు. స్వార్థపరుడు ఈ విధంగా చెప్తాడు, నాకున్నదంతా నాది, నేను దానిని ఎప్పుడు చదివేశావు నువ్వు? దాచుకుంటాను అంటున్నాడు. నాకున్నదంతా నాది, నేను దాన్ని ఏం చేస్తాను? అయితే క్రైస్తవుడు ఈ విధంగా చెప్పాలి, నాకున్నది దేవుని నుండి పొందిన వరము, నేను దానిని పంచుకుంటాను.
నాకున్నది నేను దేవుని నుండి పొందినది ఐ విల్ షేర్. నేను వాటిని ఏం చేస్తాను, దాన్ని నేను ఇతరులతో పంచుకుంటాము. మనము గృహ నిర్వాహకులమై ఉన్నాము గనక నశించిపోయిన వారిని సంపాదించుటకు, పరిశుద్ధులను ప్రోత్సాహపరచుటకును, గాయపడిన ప్రజలు అవసరతలు తీర్చుటకును మన సామర్థ్యాలు ఉపయోగించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్పిరిచువల్ ఎబిలిటీస్, గిఫ్ట్స్ అన్నీ కూడా ఎవరి కోసం ఉపయోగించాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులను ప్రోత్సాహపరచుటకును, గాయపడిన ప్రజల అవసరతలు తీర్చుటకును మన సామర్థ్యాలు వినియోగించాలి. అదర్ హౌ యు ఆర్ రిచ్ దేవుడు లెక్క పెట్టడు. ఎంత ధనవంతుడువా, ఎంత ఐశ్వర్యవంతుడా, హౌ మచ్ యు ఆర్ గిఫ్టెడ్, నీకు ఎన్ని కృపా వరాలున్నాయి, ఎన్ని తలాంతులున్నాయి, ఇవన్నీ కూడా దేవుడు లెక్క పెట్టడు. కానీ దేవుడు అడుగుతాడు, పరిశుద్ధులను ప్రోత్సాహపరచుటకు, నశించిపోయిన వారిని సంపాదించుట కొరకు, గాయపడిన ప్రజలు అవసరతలు తీర్చుటకు నీ సామర్థ్యము నువ్వు ఎంత ఉపయోగించావు. నువ్వు ఉపయోగిస్తే దేవుడు నీకు ఇంకా అధికముగా దేవుడు ఇస్తాడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్, అందుకే అక్కడ అన్నాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడికి ఎక్కువలోను కూడా నమ్మకముగా ఉంటాడు. సో దేవుడు ఎక్కువ వాటి మీద వారిని నియమిస్తాడు. ఆమేన్. ఎక్కువ వాటి మీద ఏం చేస్తాడు దేవుడు, నియమిస్తాడు. మనకున్న స్పిరిచువల్ ఎబిలిటీస్ అన్నిటినీ కూడా నశించిపోయిన వారిని సంపాదించడానికి, గాయపడిన వారిని మరి వారి అవసరతలు తీర్చడానికి, పరిశుద్ధులను ప్రోత్సాహపరచడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని మనం ఏం చేయాలి, వాడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలాసార్లు మనము చాలా విషయాలకి ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. ఒక బర్త్డే చిన్నపిల్లలకో పెద్ద పిల్లలకో చేశారనుకోండి, ఎంత ఖర్చు పెడతారో. ఆ బెలూన్లు కట్టించేస్తుంటారు అలా చుట్టూ టైం చాలు దానికి. చివరికి మొత్తం అంతా ప్రేయర్ స్టార్ట్ అయిపోయేసరికి వెళ్ళి రెడీ అవుతుంటారు. వెళ్ళి రెడీ, అప్పుడు లాస్ట్లో భోజనాల టైంకి వచ్చేయండి, పాస్టర్ గారు భోజనాల టైం అయిపోయింది ముగించేయండి, భోజనాల టైం అయిపోయింది, ఏం చేయాలి, ముగించేయండి అంటుంటారు అనమాట. ఇదంతా దేనికి, మనకివ్వబడిన ప్రతి ఆపర్చునిటీని కూడా ప్రియ దేవుని బిడ్డలారా నిత్యత్వపు విషయాల కొరకు మనం వాడుకోవాలి. ఆమె హల్లెలూయా. చెల్లివెల్ చర్చిలో ఒక ఆయన ఉంటారు. ఆయన వాళ్ళ పాప చనిపోయింది, 3 కూతుర్లు, ఒక పాప చనిపోయింది అన్నట్టు. ప్రతి సంవత్సరం కూడా ఆ పాప గుర్తుగా ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు ఆయన. ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు, లేకపోతే మా బ్రదర్లా కానీ ఫోన్ చేస్తారు, అన్న మంచి స్పీకర్ ఎవరు ఉంటే చెప్పండి, ఆయన పేరు జాన్సన్ గారు, ఒక మీటింగ్ పెడతామంటున్నారు. ఫిబ్రవరి నెల వచ్చిందంటే ఆయన ఒక మీటింగ్ పెడుతుంటారనమాట. ఎందుకు పెడతారంటే అది ఆ మెమరీ రోజు అందరికీ కూడా ఏం చేయాలి, దేవుని యొక్క. సో అది ఎంత ఆశీర్వాదకరమైన విషయం. ఒక మీటింగ్, దానికి ఎంత ఖర్చు అయినా కూడా ఆయన భరించి ఆ మీటింగ్ పెడుతుంటారు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా మీరు మీ యాటిట్యూడ్ని మార్చుకోండి. మీరు చేసే ప్రతి దాని వెనకాతలో కూడా ఎటర్నల్ వాల్యూస్ ఉండాలి. మనకివ్వబడిన సామర్థ్యాలు, మనకివ్వబడినటువంటి వరములు అన్నీ కూడా నశించిపోయిన ఆత్మలు సంపాదించడానికి, పరిశుద్ధులను ప్రోత్సాహపరచడానికి, ఇంకా గాయపడిన వారిని, అలాగే నలిగిపోయి ఇబ్బందికరంగా అనారోగ్యంలో ఉన్న వారికి ఆదరించడానికి వాటిని మనం వాడాలి. మరి చివరిగా ఇంకొక మాట చెప్తాను, ముగిస్తాను. చివరిగా దేవుని ప్రజలు సువార్త విషయంలో గృహ నిర్వాహకులై ఉన్నారు. గోస్పల్ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా, మనమందరము కూడా దీని విషయంలో గృహ నిర్వాహకులమై ఉన్నాము. కనుక దేవుడు మన యజమాని అయితే, కొన్ని మాటలు మీకు చెప్తాను, డబ్బు మన దాసునిగా ఉంటుంది. దేవుడు మన యజమాని అయితే డబ్బు, హలో వినండి, దేవుడు మన యజమాని అయితే, ఎందుకంటే చివరిలో ఆ 16 అధ్యాయంలో చూడండి, 13వ వచనం చూడండి, ఏ సేవకుడును 2 యజమానులకు సేవింపలేడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని అనుసరించి. మీరు దేవుని సిరిని, 2 దేవుళ్ళు అండి. ఒకటి ఎవరు, రెండోది ఎవరు, సిరి అనండి. ఏంటి అంతే, దేవుళ్ళు కోట్ల దేవుళ్ళు ఏం కాదు. ఒకటి దేవుడు, రెండోది ఎవరు,
సిరి. మీరు దేవునిని సిరిని సేవించలేరు. గనక మనం మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలంటే దేవుడు మన యజమాని అవ్వాలి, ధనం ఏమవ్వాలి? మన దాసుడు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనక మన వనరులను దేవుని చిత్త ప్రకారంగా అప్పుడు మనం వినియోగించడం ప్రారంభిస్తాము. దేవుడు మన యజమాని కానట్లయితే మనము సిరికి దాసులు అవుతాము. దేవుడు మన యజమాని కాకపోతే సిరికి ఏమవుతాము? జోబులో డబ్బులు లేవనుకోండి, కొంతమందికి ఏమొస్తుంది? డబ్బులు ఖర్చు ఎక్కువైపోతుంది అనుకోండి, ఏమవుతుంది కొంతమందికి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేవునికి సిరికి రెండును సేవించలేము. కనుక దేవుడు మన యజమాని కానట్లయితే సిరికి మనం దాసులం అయిపోతాము. అందుకే ఒక ఆయన మంచి మాట చెప్పాడు, ధనము భయంకరమైన యజమాని. మన జీవితాలను పెట్టుబడి పెట్టుటకు బదులుగా వృధా చేయడం ప్రారంభిస్తాం. ధనము మనకు భయంకరమైన యజమాని. ధనము మనకి యజమాని అయితే మన జీవితాలను ఆ యొక్క ధనము పెట్టుబడికి బదులుగా వృధా చేయడం ప్రారంభిస్తాం. డబ్బును వృధా చేసే వారికి దేవుడు సత్యమైన ధనము అప్పగించడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ధనం నేను ఎప్పుడు వృధాగా వాడినన్న వాళ్ళు, ఎప్పుడు దేనికోసం కూడా నేను, అందుకే నేను లాస్ట్ వీక్ చెప్పాను, కంటిన్యూ చేస్తాను ఈ మెసేజ్ అని. ధనము నేను ఎప్పుడు వృధాగా వాడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మీరు ధనం విషయంలో వృధా చేయద్దు. కనుక సువార్తకు మనము గృహ నిర్వాహకులమై ఉన్నాము. సువార్తను ప్రకటించడానికి గృహ నిర్వాహకులమై ఉన్నాము. కనుక సువార్తను ప్రకటించే ప్రతి ఆపర్చునిటీని కూడా మనం ఉపయోగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఆపర్చునిటీ. ఇక్కడ మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఆ వర్డ్ని క్యాచ్ చేయాలి. నేను ఒక షాప్కి వెళ్ళాను, ఒకరికి ఒక బాబు పుట్టాడని చిన్న గిఫ్ట్ ఏదో కొందామని వెళ్ళాను అనమాట. ఆ షాప్లో ఆ దీపావళి నెక్స్ట్ డే అనమాట. షాపులన్నీ ఖాళీగా ఉన్నాయి, ఖాళీ ఎవ్వరు లేరు. నేను 12 గంటలకో 12:30కో వెళ్ళాను. వెళ్తే అది కొంటున్నప్పుడు డబ్బులు తీసుకొని ఇలాగ అనుకున్నాడు, ఏంటండి ఇదే మొదటి బేరం అంటే, అవును అన్నాడు. ఇవాళ అమావాస్య కదండి అన్నాడు. అప్పుడు మీరేమంటారు, అయ్యయ్యో అమావాస్య రోజు నేను అనవసరంగా వచ్చానండి బయటికి అంటారా? అన్నలు ఉన్నారు. కొంతమందికి ఈ పట్టింపులు ఉంటే చాలు, చెప్పరు. కానీ మంగళవారం ఆశ గారు బుధవారం పెట్టుకుందాం ఏమంటే, మాకు ప్రభు ప్రేరేపిస్తున్నారండి బుధవారం అని. మళ్ళీ ఇదోటి, అమ్మ మంగళవారం నాకు ఖాళీగా ఉందంటే, ప్రభు మాకు బుధవారం ప్రేరేపిస్తున్నారండి. ఎందుకు వీళ్ళకి భయం? మంగళవారం చేయకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, వెనకాతలేంటి? ప్రభు ప్రేరేపణ, దయ్యపు ప్రేరేపణ. అది ఏ ప్రేరేపణ? సరే, ఆయనతో నేను చెప్పాను, నేను అలాంటివి పట్టించుకోనండి, నేను పాస్టర్ గారిని అండి, నేను క్రైస్తవుని అండి అన్నాను. ఆహా అన్నాడు. కొంతమంది ఆహా అంటే కొంచెం ఇంకా ఓపెన్ అయినట్టు ఆహా అన్నాడు. ఇంకేముంది? నో డోర్స్ ఓపెన్ అవ్వలేదు. ప్రియదేవుని బిడ్డలారా, మరలా నేనేం చెప్పానంటే, నేను కూడా 94లో నమ్ముకున్నానండి ప్రభుని అన్నాను. అప్పుడు కొంచెం తెచ్చాడు. అంటే ఓహో మధ్యలో ఎప్పుడో నమ్ముకున్నాడు అనమాట అన్నాడు. 94 నమ్ముకున్నాను. నా పరిస్థితి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, నేనేమయ్యాను, ఎంత కలిపి ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు చెప్పాను. ఎవరు లేరు షాప్లో, ఆయన నేనే ఉన్నాం. ఆ డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకునే లోపే నేనేమయ్యాను. నీకు కూడా ఎలాంటి కష్టం వచ్చినా యేసు ప్రభుని ప్రార్థన చేయి, ఆయన రక్షకుడు అని చెప్పి మెట్లెక్స్. సువార్త చెప్పడానికి మనము ప్రతి ఆపర్చునిటీని కూడా మనం వాడుకోవాలి. హల్లెలూయా. మనము దానికి ఆ విషయంలో ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, దేవుడు మనల్ని బ్లెస్ చేయలేడు. దేవుని బిడ్డలారా, సత్యమైన వాటిని దేవుడు మనకి ఇవ్వలేడు. కనుక ప్రతి ఆపర్చునిటీని, మనుషులు మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళతో కలిసిపోకూడదు. ఆ ప్రతి మాటలోంచి కూడా సువార్త చెప్పడానికి అలాగ చూస్తుండాలి. పౌలు ఒక ప్రాంతంలోనికి వెళ్ళాడట, అలా చూస్తున్నాడు. వాళ్ళకి ఏం సువార్త చెప్పలే, కొన్ని రోజులు అలాగ ఉన్నాడు ఆ ఊర్లో. అలా వెళ్తుంటే ఒక చోట ఏదో దిమ్మం కనిపించింది. ఆ దిమ్మం మీద ఒకటి రాసింది ఏమనంటే, తెలియబడని దేవునికి అని చూశాడు. అమ్మ దొరికాడు.
ఇప్పుడు సువార్త చెప్పడానికి అవకాశం ఏం దొరికింది? తెలియబడని దేవునికి అని రాసిందట. తెలిసిన దేవుని పరిచయం చేశాడు. ఆమేన్. సో మనం వెళ్ళగానే ప్రతి ఇంట్లో ఏం చూడాలి తెలుసా? టీవీ పెట్టుకున్నారండి. బాగుంది టీవీ. సోనియా, మేము మార్చేద్దాం. మా ఆయనకి చెప్పానండి సోనీ కొనమని. ఆయన ఏదో డొక్కుది కొనుక్కొని వచ్చేసాడు. మళ్ళీ ఆయన మీద ఒక నింద అక్కడ. చాలామంది వాళ్ళ ఆయనల గురించి అలాగే చెప్తుంటారు. మా ఆయనకి చెప్పానండి, ఏదో చీపిది కొనుక్కొని వచ్చేసాడండి. నెక్స్ట్ టైం మార్చేస్తాం బోనస్లు వస్తే. ఆవిడేమంటుంది, మేము ఇది మార్చేద్దాం అనుకుంటున్నామా, మాకు ఇది చాలట్లేదు, ఇంకా పెద్దది, మీరు ఇంకా పెద్దది కొనేస్తారా? ఈవిడ వెళ్తుంది కానీ వాళ్ళ ఇంట్లో ఈవిడ సంతోషం కొనలేదు. ఎందుకు? కొంతమంది చూడండి, ఆ పెయింట్లు అవే చూసుకొని ఉంటారు, వీళ్ళకి సంతోషం ఉండదు. పెయింట్లు బాగున్నాయండి, మాకు వేసాడండి పనికి మాలాడు. చూడండి, ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి ఆపర్చునిటీ ఇలా చూసి ప్రతి దాన్ని కూడా చూసిన వెంటనే అలా అబ్జర్వ్ చేసి ఎక్కడో ఒక దగ్గర ప్రభు గురించి దూరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలోకి వెళ్ళిపోకూడదు. ఎక్కడో ఒక దగ్గర గాస్పల్ని హైందవుల ఇంట్లోకి వెళ్తున్నప్పుడు, విశ్వాసుల ఇంట్లోకి వెళ్తున్నప్పుడు పరిశుద్ధులకు క్షేమాభివృద్ధికరమైన విషయాలు మనం మాట్లాడుతుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆత్మ సంబంధమైన దీవెనలతో దీవిస్తాడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్, నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉంటే ఎక్కువ వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క దాంట్లో నాకు ఎప్పటి నుంచో అర్థమయ్యేది కాదు. ఎందుకు ఆ వ్యక్తిని దేవుడు మెచ్చుకున్నాడు, ఎందుకు ఆ యజమాని మెచ్చుకున్నాడు? అతనికి ఫ్యూచర్ ప్లాన్ ఉంది, ఫ్యూచర్ గురించినట్టు ఆలోచన ఉంది. కనుక మనకు కూడా ఫ్యూచర్లో, భవిష్యత్తులో మనల్ని అందరము కూడా పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించినట్ల, బల నమ్మకమైన మంచి దాసుడా, యు ఆర్ ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడువు అని చెప్పడాలి. సో ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా మనం చేసేదంతా మన కోసమే. భూమి తన చుట్టూ తాను తిరుగుచు. ఎవడు మీ సూర్యుడు? ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు. అర్థమవుతుందా? ఆ భూమి మన చుట్టూ, మన సూర్యుని చుట్టూ. ఎవరా సూర్యుడు? ఒక అమ్మాయి నాకు తెలుసు, ఒక గిన్నె పట్టుకుంటుంది. ఆ గిన్నెలో ఎంత పెరుగన్నం మెత్తగా చేసి ఉంటుంది. ఎక్కడుందంటే ఆడెక్కడో ఉంటాడు, ఆడ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. రే జీవితంలో ఎప్పుడు ఇదే. తిండో ఆడెక్కడో సెట్ ఎక్కేది ఉంటాడు. ఆడు ఆ సెట్టు మీదకి వెళ్ళి తినరా ఏంటంటే ఇంతే. తన చుట్టూ తను తిరుగుచు ఆ గిన్నె పట్టుకొని తన బిడ్డ చుట్టూ తినమ్మా తిను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఆడపిల్లకి ఇప్పటికీ తినిపించడం. ఆడపిల్లకి కాదు, మగవాళ్ళకి కూడా. కొంతమంది ఆడాలని అంటే మీరు నన్ను తిడతారు. ఇప్పటికి కూడా ఏం చేయాలి వాళ్ళకి? స్టిక్, కర్ర గొప్ప అద్భుతాలు చేస్తుంది. మీకు తెలియదు, మోషే చేతిలో కర్ర గొప్ప అద్భుతాలు చేసింది. మీరు కర్ర వాడకపోతే అద్భుతాలు జరగవు. అర్థమైందా? తిను బాబు, చెట్టు మీదకి ఎక్కి తినిపిస్తుంటే తర్వాత ఇక్కడ ఎక్కుతాడు. అక్కడికి ఎలా తినిపిస్తారు? కర్ర గొప్ప అద్భుతాలు చేయను. ఆమేన్. సింపుల్. ఈ మాత్రం జ్ఞానం ఉండట్లేదండి. వేసుకోవట్లేదండి డ్రెస్. ఎంతమ్మా? ఎల్కేజీ పిల్లాడు బట్టలు వేసుకోవట్లేదా? మీరు? నాకు ఇలాంటి తట్టుకోలేనండి, ఇలాంటివి. ఎల్కేజీ పిల్లోడు బట్టలు వేసుకోకపోతే వీళ్ళు ఏమీ చేయలేకపోతే వీళ్ళు ఏంటండి ఇలా? మీకు ఒక క్లాస్ చెప్తాను, ఒక అర్థం. మొన్న ఈ పాపకు బాగాలేదు, ఇంజెక్షన్ చేయడానికి. ఒక ఇంజెక్షన్ కాదు, బ్లడ్ తీయడానికి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చాడు. ఇది గోల పెట్టేస్తుంది. అమ్మా నేను భరించలేనమ్మా, నన్ను అర్థం చేసుకోండి అమ్మా. ఎలాంటి మాటలు మాట్లాడుతుంది అనుకున్నారు? అమ్మా నేను భరించలేనమ్మా, నేను అర్థం చేసుకోండి అమ్మా అంటుంది. అర్థం చేసుకోండి, మీకు దండాలు పెడతానమ్మా అన్నది. మొత్తం అంతా అయిపోయింది. ఇంకోడు ఈడికి కూడా జ్వరం వచ్చి ఈడు ఎక్కడున్నాడని చూస్తే ఈడు బైబిల్ చదువుకుంటున్నాడు లోనికి వెళ్ళి. మీరు ఆ సీన్ కానీ వీడియో తీస్తే పెడితే మీకు
సీరియస్లీ బైబిల్ తీసుకొని బైబిల్ చదివేసుకుంటున్నాడు. ఒక ఇంజెక్షన్ ఇంత అద్భుతాలు, ఇంజెక్షన్ అంటే ఇటు తీసుకొని చక్కగా రే నువ్వు రారా అంట. దేవుని బిడ్డలారా, ఎంత సులువుగా మనం పిల్లల్ని అదుపులో చేయొచ్చు. చక్కగా ఈవెన్ ఎందుకు వెళ్ళాం ఇటు సైడ్ తెలియదు, ఎందుకు వెళ్ళాము, ఇటు వచ్చేది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము మన యొక్క సమయం విషయంలో, ధనం విషయంలో, ఫర్ ఎవ్రీథింగ్ ఎటర్నల్ వాల్యూస్. అది నేను చెప్తాను, పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు దేవుని కొరకు ఉపయోగపడాలని వారిని పెంచాలి. ఆమేన్. అలా గిన్నెట్టుకోని అంతకు గిన్నె గుర్తొచ్చింది, గిన్నె పట్టుకొని తినిపించడం కాదు, వాళ్ళకి ఎటర్నల్ వాల్యూస్ నేర్పించాలి. ఆమేన్. దేవుని కొరకు వారు ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మిక్కిలి చిన్న వాటి విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప వాటిని మనందరికీ ఇస్తాడు. సత్యమైన ధనముని ఇస్తాడు. హల్లెలూయా. ట్రూ రిచెస్ అని ఉంది అక్కడ. ఏమనుంది? ట్రూ రిచెస్ అంటే ఏంటో తెలుసా? అది ఎప్పటికీ కూడా తరగదు. మిగతావన్నీ ఏమవుతాయి? కరిగిపోతాయి. కొండలు కూడా ఏమవుతాయి? కరిగిపోతాయి. కానీ దేవుడిచ్చేది ఎన్నటికీ కూడా కరగదు. అందుకే దావీదు ఏమన్నాడంటే, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదం ప్రభువా. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 17 అధ్యాయం చివరి మాటలు అంటాడు అనమాట. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా అది ఆశీర్వాదమే. దానిని ఎవ్వడు కూడా మా ఇద్దరు నుండి తీయలేడు, మేము పోగొట్టుకోలేము. అది ఎప్పటికి కూడా మాతో ఉంటుంది. ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడంటే మనకి ఎటర్నల్ వాల్యూస్ ఉండాలి. ఆమె అక్కడ యజమానుడు మెచ్చుకోవడానికి గల కారణం. చిన్న ప్రార్థన చేసుకోండి మీ మాటలు. ఎందుకు నేను చివరిలో ప్రార్థన చేస్తానంటే, విన్న వాటి విషయంలో ఒక చిన్న ప్రార్థన మనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీలో విత్తబడిన ఏ మాట అయినా ఫ్రూట్ఫుల్గా అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుని వాక్యం ఎక్కడ మీకు తాకినా ఆ మాటను బట్టి, లార్డ్ హెల్ప్ మీ టు బి ఫెయిత్ఫుల్. నా జీవితంలో కలిగిన ప్రతి వాటి విషయంలో కూడా నమ్మకముగా ఉండడానికి నాకు సహాయం చేయండి. ఐఎమ్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ మై ఫైనాన్స్ లార్డ్. నా ధనం విషయంలో నేను నమ్మకముగా లేనేమో, నీ సమయం విషయంలో నువ్వు నమ్మకముగా లేవేమో, నీకు ఇవ్వబడిన సామర్థ్యాలు, వరాల విషయంలో నీవు నమ్మకముగా లేవేమో, సువార్తను దేవుడు నీకు నాకు ప్రకటించే బాధ్యతను అప్పగించాడు, వాటి విషయంలో మనం నమ్మకముగా లేవేమో. పరిశుద్ధాత్మ దగ్గర ఒక సమర్పణ చేసుకుందాం. హెల్ప్ మీ గాడ్. నమ్మకముగా ఉండే నాకు కృప దయచేయి ప్రభా. నా జీవితం మీద నీవే అధికారివి తండ్రి. ప్రభా, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలింపచేయండి దేవా. ఆ యజమానుడు తన యొక్క గృహ నిర్వాహకుని చూచి అతడు చేసిన పనిని మెచ్చుకున్నాడు. అతడు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు అతన్ని మెచ్చుకున్నాడు. ప్రభా, అనేక సార్లు మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించట్లేదు, మా భవిష్యత్తు ఇక్కడే అనుకుంటున్నాము. మేము నిరంతరం ఉండబోయే దేవుని రాజ్యము కొరకు మేము ఆలోచించాలని మరొకసారి నీ వాక్యాన్ని ఒప్పుకుంటున్నాము. ఈ మాటలందరిలో కూడా యేసు నామములో ఫలించును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.